హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాల్ని. ఈరోజు మనం ఆప్టిమల్ థిక్నెస్ ఆఫ్ ఎండోమెట్రియం ఎంత ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎండోమెట్రియం అంటే గర్భసంచికి ఉండే పొర. ఎంబ్రియో అనేది మనకి జనరలీ ఎండోమెట్రియంలో అతుక్కుంటుందన్నమాట. సో ఈ ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర మనకి చాలా ఇంపార్టెంట్. దాని లైనింగ్ ఇంపార్టెంట్, దాని అపియరెన్స్ ఇంపార్టెంట్, దానికి వచ్చే బ్లడ్ ఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ లైనింగ్ అనేది ఎంత ఉండాలి, ఎంత ఉంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆర్ సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే, లైనింగ్ అనేది అట్లీస్ట్ మనకి 7 to 8 mm ఉండాలన్నమాట. 7 to 8 mm దాటి ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది మరీ ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు. అంటే 12 to 13 mm కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇది మంచిది కాదు. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. సో లైనింగ్ అనేది 7 to 8 mm కన్నా ఎక్కువ ఉండాలి, అలా అని 12 to 13 mm కన్నా తక్కువ ఉండాలి. ఎందుకు మనకి లైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లైనింగ్ చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు పొర చాలా సన్నగా ఉన్నట్టు. అప్పుడు బేబీ అతుక్కుని అక్కడ గ్రో అయ్యే పొటెన్షియల్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు, లేదా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ప్రెగ్నెన్సీలో సివియర్ బీపీ, ప్రీ ఎక్లాంసీ అంటారు. సో సివియర్ బీపీ వచ్చి అబార్షన్స్ అయ్యి, లేదా బేబీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా అందకపోకుండా బేబీ హార్ట్ బీట్ ఆగిపోయి అలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. సేమ్ వే పొర చాలా ఎక్కువ ఉన్నా కూడా, అంటే 13 mm కన్నా ఎక్కువ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి తగ్గచ్చు. అప్పుడు కూడా బేబీకి సరిగ్గా బ్లడ్ ఫ్లో అందకుండా ఉండి, లేదా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. సో ఆప్టిమల్గా ఉండాల్సిన పొర 7 to 8 mm కన్నా ఎక్కువ అండ్ 12 to 13 mm కన్నా తక్కువ. మనకి ఎండోమెట్రియల్ లైనింగ్తో పాటు, అంటే పొర థిక్నెస్తో పాటు దాని అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ట్రిపుల్ లైన్ అంటే 3 lines కనిపించి ఒక మంచి లీఫ్ లాగా ఉంటుందన్నమాట. అలా ఉంటే మనకి సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ దాని బ్లడ్ ఫ్లో కూడా చాలా బాగుండాలి. సో ఈ వీడియోలో మనం ఆప్టిమల్గా ఉండాల్సిన ఎండోమెట్రియల్ థిక్నెస్, పొర థిక్నెస్ ఎంత ఉండాలో మాట్లాడుకున్నాము. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు.